హలో హాయ్ అండి అందరికీ అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరైతే బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరైతే తిన్నారా? మా వంట అయితే ఇంకా కాలే ఫ్రెండ్స్. నా వంట అయితే ఇప్పుడు కావాలి. పొద్దున్న వచ్చేసి చిక్కుడుకాయ కూర అన్నము. ఇప్పుడైతే అదే కొంచెం ఉంది, కొంచెం తోటకూర, చపాతి, అన్నము ఈరోజైతే. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీరైతే ఏం చేసుకున్నారు? పొద్దుగాల నుంచి ఏమేమి చేసుకున్నారు నాకైతే కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఏమైందంటే నిన్నైతే మోషన్ అయిందని చెప్పినా కదా ఫ్రెండ్స్. మళ్ళీ నైట్ ఒక్కటి వచ్చేసి ఈడ ఏదో పురుగు పారిందంట. ఇది చూసిరు కదా ఫ్రెండ్స్. ఇదేమో అగ్గి పురుగు అంట ఫ్రెండ్స్. నాకైతే అదేందో కూడా తెలియదు. నేను కొత్తగా అయితే విన్నా పేరైతే, నాకైతే తెలియదు. బాగా నొప్పి వచ్చింది చేతి అంతా. అసలు నైట్ అంతా నిద్ర లేదు. బాగా చిమ్మ అంటున్నది. పొద్దుగాల మా ఓనర్ అమ్మ వచ్చి వస్తే ఆమెకు చూపిస్తా అన్నది. అది అగ్గి పురుగు, అట్లనే వాడితే అట్లనే అవుతుంది, బాగా మంట వస్తుంది అన్నది. ఏమో అగ్గి పురుగు అంటే ఏందో నాకు ఏదో కొత్త వింత లెక్క అనిపించింది. అయితే మా సైడ్ అయితే అలాంటి పురుగులు ఏమి ఉండవు, నేనైతే వినలేదు. కాకపోతే ఇవి సడన్ అయ్యేసరికి మా సైడ్ ఏమంటారు అంటే పేరు లేనిది అని అంటారు. పేరు లేనిది అంటే ఇక మాదిగ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటికి అయితే పోతారు. వాళ్ళ ఇంటికి పోయి ఏదో తీసుకొచ్చి అయితే రుద్దుతారు. నాకైతే ఒకసారి అయితే మా చిన్నమ్మ అయితే అట్లనే చేసింది. అట్లనే చేస్తే అప్పటికి తగ్గిపోయింది. ఇది ఉన్నట్టుండి సడన్ అయ్యేసరికి నాకైతే మస్తు భయం అయింది. చేతికి ఏమన్నా అయ్యిందా, ఏమైంది అబ్బా అని. ఇప్పటికే ఉన్న ప్రాబ్లమ్సే తట్టుకోలేకపోతున్నా, మళ్ళీ ఇదొకటి అయ్యిందని బాగా బాధపడ్డా. ఏడ్చలేదు, బాగా బాధపడ్డా. ఏదో పోతుందిలే, తగ్గుతుందిలే అనుకున్న ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం బాగానే ఉంది. పేరెంట్ లెవెల్ అయితే పెట్టిన, కొంచెం నొప్పి అయితే తగ్గింది ఫ్రెండ్స్. ఇక మీరైతే ఏం చేస్తారు ఫ్రెండ్స్? నేనైతే పొద్దుగాల నుంచి అయితే వీడియో తీయలేదు, ఇక నాకు అవ్వలేదు, నేను తీయలేదు ఇక. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక చిన్న రీల్స్ చూస్తున్నా. నేను ఎందుకో యూట్యూబ్ ఆన్ చేసి రీల్స్ అయితే చూస్తున్నాం. ఇక వాళ్ళ పేరు అయితే చెప్పకూడదు. వాళ్ళు ఏదో అగ్రికల్చర్ అని పెట్టుకున్నారు ఒక ఛానల్. అక్క, తన భర్త లేడు. అయితే ఒక చిన్న బాబు, 10 years బాబు, 3 years పాప అనుకుంటా. 3 years 4 years ఉంది. కానీ నాకు వాళ్ళని చూసేసరికి మస్తు బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకు బాధ అనిపించింది అంటే, తన భర్త వదిలేసిందంట, అక్క ఒక్కతే ఉంది. ఆ పిల్లలు, పెద్ద పిల్లలు, ఆ చిన్న పిల్లని చూసేసరికి నాకైతే బాధ అనిపించింది. ఆమె రోజంతా కూలి పనికి పోవాలి, బాగా నాట్లేయనికి పోతుంది, వర్షాల పనికి పోతుంది. మళ్ళీ పిల్లలను చూసుకునేసరికి ఏదో ఎమోషన్ వీడియో పెట్టింది. నాకైతే అది చూసేసరికి బాగా ఏడుపు వచ్చింది. అసలు ఎందుకు చెప్పుడు మాటలు పట్టుకొని ఫ్యామిలీని కోల్పోతారో నాకు అర్థం కాలేదు. తన భర్త అయితే ఎవరో చెప్పిన మాట కంట అక్కను వదిలేసి పోయిందంట. ఇంతవరకైతే ఆ పిల్లలకి ఏమైనా దగ్గరికి రాడంట. నాకైతే బాగా అనిపించింది ఆమె వీడియోలో చెప్తుంటే. ఆమె వీడియోని అయితే ఆన్ చేసి చూసిన కొద్దిసేపు, బాధ అనిపించింది. అసలు ఎందుకు వేరే వాళ్ళు చెప్తే వింటారు? సరే, వాళ్ళు చెప్పారు కరెక్టే. నీ సంసారాన్ని నువ్వు బాగా చేసుకుంటావు, నీ పిల్లలు, నీ పిల్లము, అది నీ కుటుంబం అనుకొని ఉండాలి. ఎవరో చెప్పిన దానికి నీ పిల్లలు, నీ పిల్లని విడిచిపెట్టి నువ్వు ఎట్లా పోతావో ఏమో అర్థమే కాదు. నాకైతే ఆ పిల్లలను చూసేసరికి ఏడుపు వచ్చింది. వేరే అతను చూసి మమ్మీ డాడీ అనేసరికి ఆమె బాగా ఏడ్చింది. స్కూల్ దగ్గరికి పోతున్నది, స్కూల్ బస్ ఎక్కించుకురానికని. బాగా ఏడుపు వచ్చింది నాకైతే. ఎందుకు చెప్పుడు మాటలు నమ్ముతారో, ఎందుకు ఇట్లా ఫ్యామిలీని దూరం చేసుకుంటారో అనిపించింది. ఇక ఉంటారుగా ఫ్రెండ్స్ అక్కడిక్కడ తాకట్లు చెప్పడము, సంసారం వల్ల పుల్లలు పెట్టడము, ఇలాంటి వల్లనే సంసారాలు భంగమయ్యేది, ఇలాంటి వల్లనే ఫ్యామిలీలు కూలిపోయేది. అదైతే 100% ఫ్రెండ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏ ఊళ్ళోనైనా జరుగుతున్నాయి, ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయి. కొంతమంది భార్యాభర్తలు మంచిగా ఉన్నా కానీ వాళ్ళ సంసారం వల్ల ఏదో ఒక అగ్గి ఇట్లా వేయాలని వేసేస్తుర్రు. వాళ్ళ ఫ్యామిలీతోటి వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇప్పుడు ఆ ప్రెజర్ అయ్యేది ఎవరి ఫ్యామిలీ? మన ఫ్యామిలీ. మనకు స్విచ్ పెడతారు, కూర్చుంటారు. ఇక పిల్లమన్నా ఇడిపోని, మొగడన్నా ఇడిపోను, పిల్లలన్నా ఇడిపోను, సంసారం అన్నా వెళ్ళిపోను, వాళ్ళు మాత్రం దర్జాగా ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, దయచేసి అలాంటి కుటుంబాలను, మంచి కుటుంబాలని అసలు విడగొట్టకండి. ఎందుకు విడగొడతారు? తన భర్త లేక తను ఏడుస్తుంది, పాపం బాధ అనిపించింది. అలాంటి చిన్నపిల్లలను చూస్తుంటే నాకైతే బాగా ఏడుపు వచ్చింది. అసలు ఆ చెప్పిన మహాతల్లి ఎవరో, మహానటుడు ఎవడో కానీ అసలు నాకైతే ఏం మాట్లాడడానికి వస్తలేదు ఫ్రెండ్స్. నేనేం చెప్పలేకపోతున్నా.
అది వాళ్ళ విషయం అనుకున్నా కానీ, చెప్పకూడదు అనుకున్నా కానీ, నాకెందుకో బాధ, బాధ మస్తు బాధొస్తుంది. అందుకనే చెప్పేసిన. అందరికీ మరీ మరీ చెప్పుతున్నా, ఒక ఫ్యామిలీలా మళ్ళా మూడో వ్యక్తి అదేంది ఎంట్రీ అయ్యిందనుకో, ఆ ఫ్యామిలీ మాత్రం అస్సలు ఉండదు ఫ్రెండ్స్. అదైతే 100% ఆ మూడో వ్యక్తి వల్లనే సంసారం మొత్తం కూలిపోతుంది, భార్యాభర్తలు మొత్తం కూలిపోతారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, ఎవరి మాటలు మాత్రం చెప్పుడు మాత్రం వినకండి. ఒకవేళ విన్నాం అనుకో, నీ ఫ్యామిలీ నీకు దూరం అవ్వాల్సిందే, కంపల్సరీ అయితే చెప్తున్నా. ఇక ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే ఇక వంట దగ్గరికి అయితే వచ్చేసిన. వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇక ఇప్పుడు తోటకూర అయితే చేయాలి, అన్నం అయితే పెట్టాలి ఫ్రెండ్స్. బట్టి తొందర పాప అయితే లేసేది, పాప అయితే పడుకున్నది స్నానం చేసి. ఇక పాప కోసం అయితే అన్నం పెట్టాలి, రెడీ చేయాలి. ఇక్కడ వచ్చేసి అయితే మా ఆయన మా పాపకైతే ఫ్రూట్స్ తెచ్చింది ఫ్రెండ్స్. యాపిల్స్ వచ్చేసి ఇవి ఆల్బక్రా పళ్ళు అంటారు ఫ్రెండ్స్. ఇవి చిన్న యాపిల్ టైప్ ఉంటుంది. ఇవైతే ఆల్బక్రా అంటారు. ఇవైతే మా పాప మస్తు తింటుంది ఫ్రెండ్స్, ఇష్టంగా తింటుంది, బాగా తింటుంది. ఇవైతే మేమైతే ఎప్పుడు తీసుకొస్తాం పాప కోసం అనేది. ఇవి పావు కేజీ 60 రూపీస్ ఫ్రెండ్స్, 60 రూపాయలు. పావు కేజీ అయితే 60 రూపాయలు. ఇక్కడ వచ్చేసి యాపిల్స్, ఇవైతే యాపిల్స్ ఫ్రెండ్స్. ఇక ఈ రెండు ఫ్రూట్స్ అయితే బాగా తింటుంది. బనానా కూడా బాగా తింటుంది. బనానా అయితే తీసుకురాలేదు. ఇప్పుడు మా పాప లేచే వరకునే ఇప్పుడు ఒక గ్లాస్ పాలిచ్చి పండు అయితే కోసియాలి, కోసిస్తే తింటుంది. తిని ఇక ఆమె వచ్చేసరికి 10 అన్నా 9:30 కన్నా కొంచెం అన్నం తింటుంది, కొంచెం సేల్ తిని ఇక పడుకుంటుంది. ఇక ఇప్పుడు అయితే పాప లేసేది, తొందరగా వంట అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీరు ఏం చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న పెట్టిన వీడియోని అయితే అందరు చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే నన్ను అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే నన్ను ముందరికి తీసుకొస్తున్నారు, అదైతే మీ వల్లనే ఫ్రెండ్స్. ఇంకా నన్ను ముందరికి తీసుకుపోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే అందరూ ఫాలో కాండి. నా ఛానల్ అయితే ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరు చూసి అయితే నాకైతే ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్. అందరైతే లైక్ చేయండి, కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, అందరికీ మరి గుడ్ నైట్. అందరూ మళ్ళా రేపటి వీడియోలో మంచిగా ఉంటుంది. రేపైతే మంచి వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.